సమాజంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఉమ్మడి జిల్లాలో బాలికపై అత్యాచారం, విద్యార్థిని హత్య బాధాకరమన్నారు. జిల్లాలో అమ్మాయిలపై జరిగిన ఘటనల్లో పోలీసుల వైఫల్యం లేదన్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకే హత్య చేశాడని శైలజ స్పష్టం చేశారు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని, తల్లిదండ్రుల సూచనలు పాటించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తన్మయి హత్య కేసును సుమోటోగా తీసుకోమని వెంటనే చెప్పానని ఆవిడ చెప్పారు. పై ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఏదో పెట్రోల్ పోసి తాళబెట్టేశారు. ఇదంతా కూడా న్యూస్లో వచ్చినట్టుంది. యాక్చువల్లీ జరిగింది అది కాదు. ఆ అమ్మాయి నాకు తెలిసి 3rd వెళ్ళిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 7th దొరికింది. పోస్ట్ మార్టం చేశాక 3-4 days అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగంటే అప్రాక్సిమేట్లీ 4th or 5th అయి ఉంటుంది ఇన్సిడెంట్ జరిగి ఆ అమ్మాయిని అలా అంటే నేచర్ బయటే అలా వదిలేసి ఉండు కాబట్టి ఆ సన్నుకు కానివ్వండి లేకపోతే పురుగులకు కానీ బ్లడ్ బయటకు వచ్చి కావటం వల్ల చాలా క్రూరంగా అతను అమ్మాయిని రాయితో కొట్టడం కానివ్వండి, బాటిల్ అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ చాలా ఇదిగా చేశాడు. సో హెడ్ ఇంజరీ అయ్యి ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చి అది 3-4 days అంటే అది కలర్ మారుతూ ఉంటుంది కదా, అంతా నల్లగా అయిపోయి సో కరెక్ట్గా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఏదో ఇలా చేసేసని ఇవ్వటం వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఐ థింక్ ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పోస్ట్ డెత్ సరిగ్గా బయటికి వెళ్ళలేదని. సో బట్ పోలీసుల ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ 4th రిజిస్టర్ చేశారు. వెంటనే అక్యూజ్డ్ని కూడా వాళ్ళు ఇది తీసుకొని కేసు ఆల్రెడీ రిమాండ్కి పంపించారు. నెక్స్ట్ సత్యసాయి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ అది అంటే తను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి అనంతపూర్ హాస్పిటల్లో ఉంది కాబట్టి సో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. తంది అంటే ఆడపిల్లలు ఇందాక అనుకున్నాం కదా, ఆర్థికంగా తక్కువగా ఉన్నా లేకపోతే అమ్మ ఒంటరిదైనా కూడా మెయిన్ అలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా పై